Hi guys, we are from Balaji Tax Services. Our company established in the year of 2008. Since last 11 years, we are giving the best service to our clients. Our services, GST registrations and the concerned GST filings, ESIPF registrations and ESIPF filings and ESIPF the related documentations and everything like KYC, like labor registers and like claim work and updation of employee cards, everything like all tasks of the ESI PF works, and firm registration, private limited registration, and like labor license and trade license, ISO, IEC code, SSI, small like PAN number, TAN number, and each and every task of the any business. If you are opening a company, then the concern filings until the balance sheet. So each and every task of your company, each and every small work of your company will do here. This is a one-step solution to all your statutory business filings. If you want our services, please contact Sri Balaji Tax Services, Narayanguda, Hyderabad. Cell number 9032378787. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ SBTS ఛానల్ బిజినెస్ టైమ్స్కి స్వాగతం. ఈరోజు బిజినెస్ టైమ్స్లో ఓ వెరైటీ బిజినెస్ గురించి తెలుసుకుందాం. మనం కాస్మెటిక్స్ వాడుతూనే ఉంటాం. పర్ఫ్యూమ్స్ కానీ, నెయిల్ పాలిష్ కానీ, లిప్స్టిక్ కానీ, ఇలా లేడీస్కి జెంట్స్కి కూడా కాస్మెటిక్స్ వాడడం అనేది కామన్ అయిపోయిందని చెప్పాలి. కానీ ఆ కాస్మెటిక్స్ని హోల్సేల్గా కొని రీటైల్గా సేల్ చేస్తే మంచి ప్రాఫిట్ ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించామా? లేదండి. కానీ నిజంగానే చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఒక్కొక్క కాస్మెటిక్ మీద దాదాపుగా 40 to 50% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫ్యూమ్స్ తీసుకోండి. జనరల్గా మనం పర్ఫ్యూమ్స్ కనుక ఏదైనా ఫ్యాన్సీ షాప్లో కానీ, కాస్మెటిక్ షాప్లో కానీ, ఇంకెక్కడైనా మార్కెట్లో కానీ కొన్నామనుకోండి, దాని కాస్ట్ దాని మీద ఉన్నదానికంటే ఒక 10 రూపీస్ ఎక్కువ తీసుకుంటారు. లేదా బాగా హోల్సేల్ షాప్స్ అయితే 10-15 రూపీస్ తక్కువ తీసుకుంటారు. కానీ అలాంటి కాస్మెటిక్స్లో, అలాంటి పర్ఫ్యూమ్స్లోని 40%, ఒక్కొక్క దాని మీద 40% మార్జిన్ ఉంటుందండి. అంటే మనం హోల్సేల్గా కొన్నామనుకోండి, కొన్నింటి మీద 40% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద 110 రూపీస్ ఉందనుకోండి, దాదాపుగా మనకి 65 రూపీస్కే వచ్చేస్తుంది అది హోల్సేల్గా. కొన్ని లిప్స్టిక్ లాంటివి బాక్సెస్ వైజ్గా తీసుకున్నాం అనుకోండి, మనం ఒక సింగిల్ పీస్నే 50, 100, 150 అలా వాటి రేంజ్ని బట్టి, క్వాలిటీలను బట్టి కొంటుంటాం. కానీ వాళ్ళకి బాక్స్ మొత్తం మీద కూడా 50% ప్రాఫిట్ అనేది ఈజీగా వస్తుంది. ఇలాంటి కాస్మెటిక్స్ని మనం హోల్సేల్గా కొని రీటైల్గా సేల్ చేయొచ్చండి. చాలా ఈజీ పద్ధతిలో కూడా మార్కెటింగ్ చేయొచ్చు. హోల్సేల్గా ఎక్కడ కొనాలి అంటే వీటికి హోల్సేల్ షాప్స్ సపరేట్గా ఉంటాయండి. మనం మ్యానుఫ్యాక్చర్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద బాక్సెస్ల సైజులోను, లేకపోతే బల్క్గా అమ్మేటట్టుగాను చాలా హోల్సేల్ షాప్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం హోల్సేల్గా కొనుక్కోవచ్చు. అంటే దీనికి ఎంత పెట్టుబడి కావాల్సి ఉంటుంది అంటే దాదాపుగా మీరు ఒక 20-30 వేల రూపాయలతో స్టార్ట్ చేసేయచ్చు. అంటే స్టార్టింగ్లో ఒక 20 or 30,000తో మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. 30,000కి సరిపడా మనం ప్రోడక్ట్ని కొనుక్కున్నాం అనుకోండి, రకరకాలు కొనాలి. కాస్మెటిక్స్ కూడా ఒకటే కాకుండా పర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిష్, లిప్స్టిక్, ఇంకా లేడీస్ పర్ఫ్యూమ్స్, లేడీస్ యూస్ చేసే రకరకాల ఐటమ్స్ని మనం ఒక 30,000 రూపీస్కి కనుక తీసుకొని వస్తే వాటిని మనం సేల్ చేయొచ్చు. ఎలా సేల్ చేయొచ్చు? ఫ్యాన్సీ షాప్స్ని ఫస్ట్ టార్గెట్ చేసుకోండి. వాళ్ళు వెళ్ళి తెచ్చుకోరు ఎక్కువ. చిన్న చిన్న ఫ్యాన్సీ షాప్ వాళ్ళు తేవడానికి ఇష్టపడరు. ఆ ఫ్యాన్సీ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ప్రోడక్ట్లో ఒక 2-3 మాత్రమే ఇవ్వండి వాళ్ళకి. ఈ 2-3 కూడా మీరు సేల్ చేయండి అని చెప్పండి. దాని మీద ఉన్నదానికంటే మీరు మార్జిన్ వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఉందనుకోండి, దాని కాస్ట్ మనకి 45 రూపీస్ పడింది ఒక పర్ఫ్యూమ్ కాస్ట్ అని అనుకుంటే, దాన్ని మనం ఎంత కమ్మచ్చు? 65 రూపీస్కి అమ్మచ్చు. అంటే దాదాపుగా ఒక దాని మీద మనకి 20 రూపీస్ వస్తుంది. సింగిల్ పీస్ మీద 20 రూపీస్ అంటే రిమైనింగ్ వాటి మీద మనం అన్నీ కలిపి చూసుకుంటే మనకి రోజు మొత్తం మీద మనం ఒక 10 ప్రోడక్ట్లు 10 షాపులకు అమ్మగలిగినా కూడా ఈజీగా 1000-2000 రూపాయల లాభం అనేది వస్తుందండి. ఇప్పుడు మనం లిప్స్టిక్ బాక్సే తీసుకోండి, దాన్ని కొన్నప్పుడు మనం 300 రూపాయలకి కొని ఉంటాం. కానీ మనం దాన్ని అమ్మేటప్పుడు దాదాపుగా 500 రూపాయలకి అమ్మామనుకోండి, ఒక్క బాక్స్ మీద మనకి 200 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అలా ఒక 10 ఐటమ్స్ అమ్మామనుకోండి, ఈజీగా 1000 రూపాయలు వచ్చేస్తాయి కదా. అలా రోజు మొత్తం మీద మినిమం 1000-2000 రూపాయల ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఎందుకు అంటే మనం షాప్స్కి వెళ్ళాలి, మనం ఫ్యాన్సీ షాప్స్కి వెళ్ళాలి, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇస్తామని చెప్పాలి. చిన్న చిన్న ఏరియాలో ఉండే ఫ్యాన్సీ షాప్స్కి మనం ఇలాంటి వెరైటీ ప్రోడక్ట్ని, అలాగే తక్కువ కాస్ట్ ఉండే ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయండి. వాటిని వాళ్ళకి పరిచయం చేసి వాటి కాస్ట్ చెప్పి మేము ఇంతకు ఇస్తామని చెప్పండి. ఈ 4-5 అమ్మి చూడండి, పోతే మళ్ళీ వస్తామని చెప్పండి. ఇలా కనుక మనం మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇది ఈజీగానే చేసుకోవచ్చు. ఎవరైనా ఎక్కువ శ్రమ లేకుండా చేయాలి అనుకునేవాళ్ళు, కొంచెం ఏజ్ పైబడి అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్మాలి అని అనుకునే వాళ్ళకి, ఎక్కువ కష్టపడలేము అని అనుకునే వాళ్ళకి
వాళ్ళకి, నార్మల్ ప్రాఫిట్ వస్తే చాలు అని అనుకునే వాళ్ళకి ఇది బ్రహ్మాండమైన బిజినెస్ అనే చెప్పచ్చు. 30,000తో మొదలుపెట్టి కూడా దీంట్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళు, లక్షల మీద వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంకా మనం ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటే ఈ కాస్మెటిక్స్ని మనం ఎక్కువ రేంజ్కి కొనుక్కోవచ్చు, అంటే క్వాంటిటీ ఎక్కువ పెంచుకొని కొనుక్కోవచ్చు. వీటినే బ్యూటీ పార్లర్స్లోను, స్పా సెంటర్స్లోనూ కూడా మనం సేల్ చేయొచ్చు. వాటి ద్వారా కూడా బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని 20,000తో మొదలుపెట్టి లక్షల దాకా వ్యాపారం చేయొచ్చండి. లాభం కూడా అంతే. రోజుకి 1,000-2,000తో మొదలయ్యి దాదాపుగా నెల తిరిగేసరికి లక్షల్లో లాభాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అయ్యే పనేనా అని అనుకున్నాం అనుకోండి, ఇదే కాదండి, ఏది కూడా అవ్వదు. కానీ ట్రై చేసి చూడడంలో తప్పులేదు కదా. సో మీకు ఈ బిజినెస్ నచ్చిందనుకో, మీరు కూడా ట్రై చేయండి. అలానే ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీ, ట్యాక్స్ సర్వీసెస్ కోసం పక్కన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీ జిఎస్టీ, పిఎఫ్ సర్వీసెస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన బాలాజీ ట్యాక్స్ సర్వీసెస్ వాళ్ళు ఇలాంటి లీగల్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎటువంటి లీగల్ సర్వీసెస్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేస్తూ ఉండండి. శ్రీ బాలాజీ ట్యాక్స్ సర్వీసెస్ వాళ్ళే SBTS ద్వారా ఫిలిం న్యూస్, డివోషనల్, కిడ్స్ న్యూస్ని అప్డేట్ చేస్తున్నారు. మీరు వాటిని కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలి అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మీరేదైనా మంచి బిజినెస్ చేస్తున్నారనుకోండి, మన ఛానల్ ద్వారా మీ బిజినెస్ని మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రమోట్ చేస్తాం. లేదా మీకేదైనా ఒక వెరైటీ బిజినెస్ ఐడియా కావాలనుకోండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ బిజినెస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను మీకు అందిస్తాను. మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SBTS బిజినెస్ ఛానల్.